హలో అందరికీ. ఇక్కడ నేను చూపిస్తున్న వీడియో వచ్చేసి అరుణాచలంలో గిరి ప్రదక్షిణకి వెళ్ళేటప్పుడు అండి. ముందుగా మేము అక్కడున్న వినాయకుని ఆలయం దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. కొంచెం నాకు వాయిస్ అనేది చేంజ్ అయిందండి, ఇగ్నోర్ చేయండి అబ్బా ప్లీజ్. ఇంకా అక్కడ దర్శనం చేసుకుని, ఈ ఆలయం వచ్చేసి మనకు రమణ మహర్షి ఆశ్రమం ఎదురుగానే ఉంటుందండి. అక్కడ శివపార్వతులు ఒక నైట్ అంతా ఉండి వెళ్ళారంటండి. అలాంటి పవిత్రమైన ఆలయం అన్నమాట అదైతే. ఇక అక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ చేస్తూ వెళ్తూ ఉంటాము ఎప్పుడు అంటే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందర ఏదో ఒక తెలియని ఒక భయం అయితే ఉంటుందండి. ప్రదక్షిణ ఎలా చేస్తామో ఏంటో, మధ్యలో ఏదైనా ఆటంకం వస్తే ఎలా అన్నట్టుగా. కానీ ఎలా ఉన్నా కూడా అండి, ప్రదక్షిణ మాత్రం హ్యాపీగా అయితే చేసేస్తున్నాము. నేను ఇప్పటికీ ఒక 8 సార్లు అయితే అరుణాచలం వెళ్ళానండి. ఎప్పుడు వెళ్ళినా సరే ఏదో ఒక తెలియని కొత్త అనుభూతి అన్నమాట. అదైతే మాటల్లో చెప్పలేను నేను. అలా వెళ్తూ ఉంటే ఏదో ఒక ఆనందం అది అసలు. ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించే ఒక పుణ్యక్షేత్రము ఆ అరుణాచలం అండి. నాకు మాత్రం అసలు ఆ ఫీలింగ్ నేను ఎప్పుడు మాటల్లో చెప్పలేనులేండి. ఇంకా అది వెళ్ళిన వాళ్ళకి మాత్రమే అనుభవం అవుతుందన్నమాట. ఇంకా అంటే ఎప్పుడు వెళ్ళినా మేము ఈవినింగ్ కానీ లేదా తెల్లవారుజామున కానీ గిరి ప్రదక్షిణ అయితే చేస్తూ ఉంటామండి. ఎందుకంటే మనము డే టైంలో ప్రదక్షిణ చేయాలంటే కష్టమైపోతుంది అన్నమాట. అసలే అగ్నిలింగం కదా అక్కడ ఉండేది. ఇంకా ఆ ఎండకి అందులో చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటాం కదా, అస్సలు అవ్వదన్నమాట నడవడం అయితే. అందుకే మేము మిడ్నైట్ 2కి అలా బయలుదేరి వెళ్తూ ఉంటాము ప్రదక్షిణ చేయటానికి. అలా వెళ్ళినప్పుడు మార్నింగ్ 8కంతా మళ్ళీ రూమ్కి అయితే వచ్చేస్తామండి. లేదంటే ఈవినింగ్ 6కి అలా స్టార్ట్ చేసామంటే నైట్ 12-1కంతా రూమ్కి అయితే వచ్చేస్తాము. అస్సలు ఏది ఉండదన్నమాట పెయిన్ అనేది. అంత హ్యాపీగా అయితే చేసేస్తూ ఉంటాము. మీలో ఎవరైనా అరుణాచలం వెళ్ళి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి అబ్బా, మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది అన్నది. ఎప్పుడు వెళ్ళినా సరేనండి, మళ్ళీ ఎప్పుడైతే వస్తామో అబ్బా ఇప్పుడైతే అయిపోయింది కదా ప్రదక్షిణ చేయటము, మళ్ళీ ఎన్ని రోజులకు పిలుచుకుంటావు అరుణాచలేశ్వర అన్నట్టుగా ఉంటుందన్నమాట నా ఫీలింగ్ అయితే. అలా ఉంటుందండి. ఈ మధ్య కాలంలో నాకు తెలిసి అరుణాచలానికి అయితే ఎక్కువ అయిపోయారండి అసలు వెళ్ళేవాళ్ళు. ఇంతకుముందు ఇంతగా ఉండేది కాదన్నమాట. మేము ఫస్ట్ వెళ్ళే టైంలో అసలు రష్ అనేదే ఉండేది కాదు. కానీ ఇప్పుడు చూస్తే మాత్రము కొన్ని గంటలే పడుతుందన్నమాట దర్శనానికైతే. అంత ఫుల్ రష్ ఉంటున్నారు అక్కడ. మంచిదేలేండి, దేవుడి పట్ల భక్తి పెరిగినందుకు హ్యాపీగానే అనిపిస్తుంది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చాలామంది లైఫ్ అయితే చేంజ్ అవుతుందండి. ఇదైతే నిజం అన్నమాట. దానికి ఉదాహరణ నేను కూడా ఒకటి. నా లైఫ్లో నేను ఇది జరుగుతుంది అని అనుకోని సంఘటనలు ఎన్నో నా లైఫ్లో జరిగాయి అన్నమాట. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే రాస్తాడంటండి రాత, అరుణాచలానికి ముందు అరుణాచలానికి తర్వాత అని. ఇంకా అలాంటప్పుడు ఇంకా మనం నమ్మాల్సిందే కదా. నేనైతే 100% నేను నమ్ముతున్నానండి. ఆ అరుణాచలంలో అంటే ఎవరెవరి నమ్మకం వాళ్ళదిలేండి. నేను నమ్మేదైతే ఆ అరుణాచలేశ్వరుని చాలా చాలా నమ్ముతున్నాను. ఎందుకంటే నేను అడిగింది కాదనకుండా నాకు ఆ అరుణాచలేశ్వరుడు అయితే ఇచ్చాడండి. ఇంకా అంతకన్నా నేను ఇంకా మాటల్లో ఏం చెప్పలేనులేండి అది. ఇంకా అలా లింగాలన్నీ దర్శనం చేసుకుంటూ అలా వెళ్తూ ఉంటే అసలు అబ్బా చాలా బాగుంటుందండి అసలు. కానీ ఒక్కరే వెళ్ళకుండా అలా ఫ్యామిలీతో అయితే వెళ్తూ ఉండండి. ఇంట్లో వాళ్ళకు కూడా చేంజ్ అయినట్టు ఉంటుంది కదా వాతావరణం అన్నది. అక్కడికి వెళితే ఖచ్చితంగా మనకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే, ఆర్థిక సమస్యలు ఉన్నా సరే చాలా బాగా తీరుతున్నాయండి అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత. నన్ను చాలామంది అడిగారు, ఎందుకు మీరు అలా అన్నిసార్లు వెళ్తున్నారు అరుణాచలానికి అని. ఏమో మాకు కూడా తెలియదండి. మేము ఎప్పుడైతే వెళ్ళాలి అని అనుకుంటామో అప్పుడు అలా అరుణాచలానికి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. అది ఆ శివయ్య మాకు ఇచ్చిన ఒక గొప్ప వరం అని అయితే నేను చెప్తాను. ఇంకా అలా వాకింగ్ చేస్తూ కొద్దిగా నిద్ర అయితే వస్తూ ఉన్నిందన్నమాట. ఇంకా అందుకే కాసేపు అలా కూర్చుండిపోయాము అందరము. చాలాసేపు అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ అయితే నడక స్టార్ట్ చేసాము. ఏంటో తెలియదండి, మధ్య వరకు అయితే మంచిగా నడుస్తాము, తర్వాతే కొద్దిగా అలసిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అదే నైట్ టైం అనుకోండి ఇంకా కొంచెం ఎక్కువగా హెవీ అనిపిస్తుంది అన్నమాట.
అంటే నిద్ర వస్తూ ఉంటుంది, అటు పెయిన్స్ వస్తూ ఉంటాయి కదా. ఇంకా వాటన్నింటినీ ఓర్చుకుని మరీ ప్రదక్షిణ చేయటంలోనే ఉంటుందండి మన ఓపిక ఎంత ఉంది దేవుడి పైన అన్నది. కొంతమంది కొన్ని కిలోమీటర్ల వరకు నడిచి తర్వాత చేత కాదు అని ఆటోలో వెళ్ళిపోతున్నారండి. ప్లీజ్ అండి, దయచేసి అలా మాత్రం చేయకండి. అది ఖచ్చితంగా మీరు నడవాలని అక్కడ రూల్ అయితే ఏం లేదు కదా. మీకు నేను నడవగలను అనే ఒక నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే నడక స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు అలా సగం నడిచి సగం ఆటోలో వెళితే అసలు మీకు అది ఎటువంటి ఫలితము రాదన్నమాట. చేస్తే కంప్లీట్గా చేయండి, లేదా ఆటోలోనే వెళ్ళి చూసి మొక్కేసుకుని వచ్చేసేయండి. అంతేకాని అలా సగం వెళ్ళడము మిగతా సగం ఆటోలో తిరగడము ఎందుకు చెప్పండి ఇదంతా. ఇంకా ఇక్కడ మోక్ష మార్గం దగ్గర చూడండి, అసలు ఇంతకుముందు అసలు క్యూ అనేదే లేదండి అక్కడ. ఇప్పుడు మాత్రం పెద్ద క్యూ ఉంటుందన్నమాట. చాలా చాలా అంటే భక్తులు ఎక్కువైపోతున్నారన్నమాట. అసలు అరుణాచలానికి అయితే షిరిడీకి అలాగే అయోధ్యకి భక్తులు తగ్గి అరుణాచలానికి పెరుగుతున్నారని చెప్తున్నారండి చాలామంది. అయితే మంచిదేలేండి అది కూడా. ఏంటంటే కొంతమంది అలా వెళ్ళి అలా ప్రదక్షిణ చేసి వచ్చేస్తున్నారు. అలా కాకుండా ఒక 2 డేస్ 3 డేస్ అక్కడే ఉండి అక్కడ చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయండి. ఇంకా అసలు లెక్కలో లేదన్నమాట. అన్ని ప్రదేశాలు ఉన్నాయి అక్కడ మనం చూడవలసినవి. అందుకే ఓపికతో మీకు టైం ఉన్నప్పుడే మీరు వెళ్ళి చూసి రండి అబ్బా. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే మనము అలా వెళ్ళి ఇలా వచ్చేసామనుకోండి, ఏదో ప్రదక్షిణ చేయాలి అందుకు వెళ్తున్నాం అన్నట్టుగా కాకుండా మీరు మనస్ఫూర్తిగా ఆ దేవుడిని నమ్మి అక్కడ ఒక 2-3 డేస్ ఉండి అక్కడ చూడవలసిన ప్రదేశాలన్నింటినీ చూసి తర్వాత రండి. మీరు ఇంకొకటండి, అరుణాచలం వెళ్ళగానే ప్రదక్షిణ చేయకండి అబ్బా. ఎందుకంటే ప్రదక్షిణ చేసిన తర్వాత ఇంకా ఎక్కడికి తిరగలేం కదా, మళ్ళీ కొంచెం కాళ్ళు పెయిన్స్ ఉంటాయి. అందుకే ముందుగా దర్శనం చేసుకుని చూడాల్సిన ప్లేసులన్నీ చూసి ఆ తర్వాత ప్రదక్షిణ అయితే చెయ్యండి. మనం అప్పుడు ఇంకా ఏ పెయిన్ ఉండదన్నమాట. టెంపుల్స్లో అన్నీ తిరిగి దర్శనం చేసుకుని హ్యాపీగా ఉంటాం కదా, ఇంకా హ్యాపీగా వచ్చేయచ్చు.